హాయ్ ఫ్రెండ్స్, లవ్ రెడ్డి అంజన్ రామచంద్ర శ్రావణి రెడ్డి మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు అమెజాన్ అలాగే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మూవీని తెలుగులో చూడొచ్చు. సో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు అలాగే దీన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు అందరూ కొత్తగా ఉన్నటువంటి వాళ్ళే అనమాట. వాళ్ళందరూ కలిసి ఈ మూవీని తీశారు. కానీ రిలీజ్ చేసింది మాత్రం మైత్రి వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. సో మూవీ అయితే థియేటర్స్లో వచ్చినప్పుడు చాలామంది చూడలేదు. సో ఇప్పుడైతే ఓటీటీలో చూస్తున్నారు. నేను కూడా ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో ఈ మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత మీరు కూడా ఇదే అనుకుంటారు, ఏం ఫీల్ ఉంది మావా అనేసి. సో ఈ మూవీలో యాక్ట్ చేసింది కానీ డైరెక్ట్ చేసింది కానీ ప్రొడ్యూస్ చేసింది అంతా ఒక కొత్త టీం అయితే చేశారనమాట. కానీ మూవీ మనకు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు, కొత్త వాళ్ళు డైరెక్ట్ చేశారు అన్న విధంగా అయితే ఉండదు. అంత నీట్గా అయితే తీశారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఆ ప్రీ క్లైమాక్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. దానికి తగ్గట్టుగా ఒక 2 సాంగ్స్ ఉంటాయి. ఒక సాంగ్ వచ్చేసి సిద్ధి శ్రీరాము, ఇంకో సాంగ్ వచ్చేసి కైలాష్ ఖేర్ పాడారు. ఆ 2 సాంగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఈ స్టోరీ వచ్చేసి మనకు ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఒక ఊర్లో జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు తెలుగు ప్లస్ కన్నడ 2 మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అది వినడానికి మనకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంటుంది ఆ లాంగ్వేజ్. సో ఇక డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, ఈ మూవీ వచ్చేసి ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీస్తున్నామని చెప్పి. అంటే ఆల్రెడీ నిజంగా జరిగినటువంటి ఒక స్టోరీని మూవీగా తీస్తున్నామని చెప్పేసి. సో ఇక స్టోరీ ఏంటి అనేసి అంటే, ఈ ఊర్లో ఉన్నటువంటి హీరో నారాయణ రెడ్డి, ఇతని క్యారెక్టర్ పేరు. ఈయనకి 30 ఏళ్ళు అయినా కూడా పెళ్ళి అవుతూ ఉండదు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతనికి పెళ్లి చేయాలని చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ హీరోకి ఎవరు నచ్చరు. ఒకరోజు హీరోయిన్ని చూస్తాడు. ఈయన చూసిన వెంటనే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనమాట. అలా ఆయనతో కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆయన కూడా ఇతనితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇతను హీరోయిన్ నన్ను లవ్ చేస్తుంది అనేసి ఇతను ఫీల్ అవుతూ ఉంటాడు. సో వీళ్ళ లవ్ స్టోరీ ఇలా జరుగుతూ ఉంటే, హీరోకి ఒక తమ్ముడు ఉంటాడు. అతను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. అతను ఏంటి అంటే, వీళ్ళ అన్నకి పెళ్లి చేస్తే తప్ప నా పెళ్లి కాదని చెప్పేసి అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య చిన్న ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు చేసినటువంటి ఒక తప్పు వల్ల హీరోయిన్కి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఇంతకీ హీరో వాళ్ళ తమ్ముడు చేసినటువంటి తప్పేంటి, హీరోయిన్ లవ్ సక్సెస్ అవుతుందా లేదా, నారాయణ రెడ్డి అనే దగ్గర నుంచి లవ్ రెడ్డిగా హీరో ఎలా మారాడు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ గారు కనుక చూపించిన విధానం చూసుకున్నట్లయితే ఒక మెచ్యూర్ లవ్ స్టోరీని చూపించారు అనేసి అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి లవ్ స్టోరీలు ఏవి చూసుకున్నా కూడా మనకు నిబ్బి లవ్ స్టోరీలే ఎక్కువ వస్తున్నాయి అనమాట. అంటే ఒక 30 ఇయర్స్ 26 ఇయర్స్ ఉన్న వాళ్ళు లవ్ చేసుకుంటే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించి లవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ కెరీర్ గురించి కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ గురించి కానివ్వండి, వీటి గురించి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది నీట్గా చూపించారు. దానికి తగ్గట్టుగా ఆ సంభాషణలు కూడా, ఆ డైలాగ్స్ కూడా మనం మూవీలో చూస్తే ఆ డైలాగ్స్ కూడా మనకు రియల్ లైఫ్లో మనం మాట్లాడే మాటలలాగే ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే ఉంటాయి ఆ డైలాగ్స్. సో డైరెక్టరు అక్కడ మాత్రం మంచిగా రాసుకున్నారు డైలాగ్స్. స్క్రీన్ ప్లే కూడా నీట్గా సెట్ చేసుకున్నారు. చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మాత్రం మనకు కొంచెం స్లోగా అయితే ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ ఇవి 2 మాత్రం చాలా బాగుంటాయి. సో డైరెక్టరు ఒక స్టోరీ రాసుకొని దాన్ని చూపించేటప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని దీన్ని చూపించాలని ఎందుకు అనుకున్నారో మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. కానీ ఎక్కడ వాళ్ళు కొత్త వాళ్ళుగా యాక్ట్ చేసినారన్న విధంగా అయితే ఉండదన్నమాట. హీరోయిన్ వీళ్ళిద్దరే మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరు చేసిన విధానం కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో హీరో వాళ్ళ ఫాదర్గా చేశారు ఒక ఆయన మాత్రం నటనలో జీవించాడని చెప్పొచ్చు. క్లైమాక్స్లో ఆయన్ని విశ్వరూపం చూపిస్తాడనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. సో టోటల్గా ఓవరాల్గా అందరూ ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ల వరకు చాలా నీట్గా డిజైన్ చేశారు. వాళ్ళంతా నీట్గా అక్కడ ప్రజెంట్ చేశారు కూడా అని చెప్పచ్చు. సో నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. అలాగే సాంగ్స్ కనుక చూసుకున్నట్లయితే 2 సాంగ్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగే కెమెరా వర్క్ కనుక చూసుకున్నట్లయితే అది కూడా దీనికి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ఇది ఒక నార్మల్ బడ్జెట్ మూవీ అయినా కూడా దీంట్లో కెమెరా వర్క్ చాలా ఉన్నతలో సూపర్గా చూపించారని చెప్పొచ్చు. సో నిర్మాణ విలువల గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక లో బడ్జెట్ మూవీ అనమాట. ఉన్నంతలో చాలా బాగా తీశారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా లవ్ రెడ్డి మూవీ ఎలా ఉంది అంటే, మీకు గనక ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మూవీ చూడండి, మీకు నచ్చుతుంది. మీరు కనుక నిబ్బి లవ్ స్టోరీలు చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ మూవీ నచ్చకపోవచ్చు. నాకైతే మూవీ నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.